వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అంటే, అక్క నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఓన్లీ వాకింగ్ చేస్తే సరిపోతుందా అక్క, వాకింగ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందా, బేబీ కిందికి డ్రాప్ అవుతుందా అక్క, అంటే సెఫలిక్ పొజిషన్కి వచ్చేస్తుందా, ఇట్లాంటి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. దీని గురించి మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి అయితే వెళ్ళి ఓన్లీ వాకింగ్ చేస్తేనే బేబీ సెఫాలిక్కి వచ్చి నార్మల్ డెలివరీ అవుతుందా అని మన సిస్టర్ అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి మనము వాకింగే కాదండి, ఇంకా కొన్ని ఇంట్లో చేసే కొన్ని పనులు కూడా చేయొచ్చు. అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయనవసరం లేదు, కొన్ని చేసినా కూడా మనకి పర్వాలేదు. సో ముఖ్యంగా ఇవి ఎప్పటి నుంచి చేయాలి, సో ఎలాంటి వాళ్ళు చేయాలి అంటే ప్లజెంటా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చేయొచ్చు. అలాగే సర్విక్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, అంటే సర్విక్స్ కొంతమందికి తక్కువగా ఉంటుంది, సో అలాగే కొంతమందికి స్టిచెస్ పడి ఉంటాయి. అలాగే ప్లజెంటా ప్రీవియా కానీ లేకపోతే లో లేయింగ్ ప్లజెంటా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, ఉమ్మనీరు తక్కువగా ఉండడం, ఇట్లాంటివి అన్నీ ఉంటాయన్నమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. అయితే నార్మల్గా బేబీ అలాగే తల్లి ఇద్దరు కూడా బాగానే ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు అన్నమాట. అయితే మీరు ఈ వాకింగ్ అనేది 9 monthsలో చేస్తేనే సరిపోదు, ఖచ్చితంగా ఇది సెకండ్ ట్రైమిస్టర్ పడినప్పటి నుంచే చేయాలి. వాకింగే కాదు, ఇంట్లో చిన్న చిన్న పనులు, మీ పనులు మీరు చేసుకోవడం, అంట్లు తోముకోవడం, బట్టలు పిండుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, ఇవన్నీ మీరు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా 9 months పడినాక ఎక్కువగా మినిమం ఒక 1 hour అయినా వాకింగ్ చేయాలి. మెట్లు ఉంటే ఎక్కడం దిగడం చేయాలి, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి, బాల్ రోలింగ్ ఎక్సర్సైజులు కానీ, కేగల్ వ్యాయామాలు, ఇట్లాంటివన్నీ కొన్ని చేస్తూ ఉండాలి. సో ఎట్లాంటి వ్యాయామాలు చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. సో దాని లింక్ని లాస్ట్ ఎండ్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చూడండి. సో ఇట్లాంటివి అన్నీ చేస్తే కూడా బేబీ సెఫాలిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాకింగ్ చేసినా కూడా మనకి ఏంటంటే, వాకింగ్ చేయడం వల్ల మెయిన్గా ఏంటంటే మనకి ఈ లెగ్స్ ఏవైతే ఉంటాయో చాలా స్ట్రాంగ్ అయిపోయి, లేదా అంటే మనకి ఈ యొక్క ఏదైతే పెల్విక్ ఉందో సో ఆ బోన్స్ అనేవి స్ట్రాంగ్ చేసేసి మనకు డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో వాకింగ్ చేయాలని చెప్తుంటారు. సో వాకింగ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది, అందుకనే వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో వాకింగ్ చేస్తే నార్మల్ ఛాన్సెస్ ఉంటుంది నార్మల్ డెలివరీ, కానీ ఒక వాకింగ్ చేస్తేనే సరిపోదు, కొన్ని నేను చెప్పిన పనులన్నీ చేస్తే కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.